హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ క్యారెట్ ఫ్రైస్ చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని ఉంటాను. ఇప్పుడు ఈ వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కరివేపాకులన్నీ బాగా వేగాలి. ఆనియన్స్ కరివేపాకు బాగా ఫ్రై చేసిన తర్వాత మనం తురుము పెట్టుకుని క్యారెట్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాలి. సిమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ని 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో 1 స్పూను పసుపు, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం 1 స్పూన్ పడుతుంది. పచ్చిమిరపకాయలు వేసాను కదా, మొత్తం ఉప్పు పసుపు కారం అన్నీ దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా వేసుకుని ఇందులో మనం ఇప్పుడు రైస్ వేసుకుందాం. మొత్తం క్యారెట్ ఉప్పు కారం అన్నీ మొత్తం అన్నీ కలిసిపోయినట్టు రైస్ బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ అంతా ఈ రైస్కి అంతా ఇప్పుడు బాగా కట్టించుకున్నట్టు ఉంది. ఇప్పుడు మనం అందులో ఉప్పు కారం కలిపిపోతే ఇప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు. ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం జీడిపప్పులు, కొద్దిగా కొత్తిమీర, ఇది బాగా కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.